హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హైదరాబాద్ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఈ దందా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో డాక్టర్ సుమంత్ది కీలక పాత్ర కాగా 8 మంది బ్రోకర్ల ద్వారా కిడ్నీలను కాజేస్తున్నారు. హైదరాబాద్లో చాప కింద నీరులా కిడ్నీల దందా జరుగుతోంది. తోపుడు బండిపై ఇడ్లీలు అమ్మినంత ఈజీగా కిడ్నీలను అమ్మేస్తున్నారు. సాధారణ ఆపరేషన్లకు అనుమతులు గల ఆసుపత్రిలో అక్రమంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీకి చెందిన డాక్టర్ సుమంత్ గట్టుపల్లి గత ఏడాది జూలైలో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించాడు. జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీల నిర్వహణకు రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ నుంచి అనుమతి తీసుకున్నాడు. 9 బెడ్లకు పర్మిషన్ ఉంది. కానీ 4 ఫ్లోర్లలో 30 బెడ్లు ఏర్పాటు చేసి ఆసుపత్రి నడిపిస్తున్నాడు సుమంత్. ఇలా కూడా లాభం లేదనుకున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు. 8 మందిని బ్రోకర్లుగా పెట్టుకున్నాడు. వాళ్ల ద్వారా కిడ్నీ కోసం ఎదురుచూస్తున్న రోగులతో పాటు కిడ్నీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్న వాళ్లను సంప్రదించి ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తున్నాడు. డాక్టర్ సుమంత్ గట్టుపల్లి పేషెంట్లంతా పొరుగు రాష్ట్రాల వాళ్లే. అలాగే కిడ్నీ దాతలు కూడా పొరుగు రాష్ట్రాల నుంచే వస్తున్నారు. తమిళనాడుకు చెందిన డాక్టర్ పవన్, ప్రదీప్లను మధ్యవర్తులుగా పెట్టుకున్నాడు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్కు 55 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు సుమంత్. అయితే దాతలకు కేవలం 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాడు. ఇటీవల చెన్నైకు చెందిన భాను, ఫిరోజా భానులను హైదరాబాద్లోని అలకనంద ఆసుపత్రికి తీసుకొచ్చారు బ్రోకర్లు. ఈ 2 మహిళల నుంచి కిడ్నీలను సేకరించారు. వీళ్లకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెల్లించింది గ్యాంగ్. ఈ 2 కిడ్నీల్లో ఒకదాన్ని బెంగళూరుకు చెందిన లాయర్, మరో కిడ్నీని నర్సుకు అమర్చారు. లాయర్ నుంచి 55 లక్షల రూపాయలు, నర్సు నుంచి 45 లక్షల రూపాయలు వసూలు చేశారు. అలకనంద ఆసుపత్రిలో 6 నెలలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుకు అజ్ఞాత వ్యక్తి నుంచి సమాచారం వచ్చింది. దీంతో ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్తో కలిసి రైడ్ చేశారు. పోలీసులను చూసి డాక్టర్లు పారిపోయారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్న అలకనంద ఆసుపత్రిపై క్లినికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్య తీసుకుంటామన్నారు రంగారెడ్డి డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు. దీనిపై ఇప్పటికే మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేశామన్నారు. అవయవ మార్పిడి అనేది మామూలు విషయం కాదు. అది మనం ఇచ్చింది 9 బెడెడ్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చాం. మామూలుగా ఒక జనరల్ సర్జను తర్వాత ఒక ఫిజిషియన్కి పర్మిషన్ ఇచ్చాము. వాళ్ళు ఈ యూరాలజిస్టులకు కానీ ఎవరికి మనకు పర్మిషన్ అడగలేదు. పర్మిషన్ ఇచ్చేంత స్థాయి హాస్పిటల్ కూడా కాదు అది. హాస్పిటల్స్ మూసేయడానికి కానీ లేకపోతే కంప్లీట్గా క్లోజ్ చేసేసి మళ్ళీ ఇక రెన్యువల్ కూడా చేయకుండా కూడా మనం చేయగలిగే ఇది ఉంది. మొత్తానికి అజ్ఞాత వ్యక్తి నుంచి అందిన సమాచారాన్ని ఉన్నతాధికారులు తేలిగ్గా తీసుకోకుండా తనిఖీ చేయడంతో కిడ్నీ రాకెట్ కథకు ఫుల్ స్టాప్ పడింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.